నిందితుడు కులవర్ధన్ మరణంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మదనపల్లిలో స్థానికులు బాణసంచా పేల్చి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. నిందితుడికి సరైన శిక్ష పడిందన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మదనపల్లి ప్రజలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ముందు మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించి నిందితుడు అనుమానాస్పద స్థితిలో యొక్క తంబలపల్లి నియోజకవర్గం యొక్క కురవలకోట మండలం కామసానివారి పల్లెటూరుకు సంబంధించి చెరువులో చనిపోవడంతో ఒక్కసారిగా ఈ యొక్క మదనపల్లి ప్రాంతంలో సంబరాలు చేస్తూ ఉన్నారు. మైనర్ బాలికల పైన తన కామవంతో తీర్చుకుని అతి కిరాతకంగా వాటర్ రూమ్ లో పెట్టి చంపేసినటువంటి ఘటనకు సంబంధించి నిందితుడిని తామే చంపేస్తామంటూ బహిరంగంగా నేనంతా కూడా ప్రతిఘటించినటువంటి స్థానికులంతా కూడా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఒక్కసారిగా ఈ యొక్క కులవర్ధన్ చనిపోయినటువంటి సమాచారం తెలుసుకోవడంతో బాణసంచా పేల్చి సపాసులు తెలుస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు. ఇలాంటి నిందితుడికి బహిరంగంగా ఉరిశిక్ష వేయాలంటూ పెద్ద ఎత్తున మేమంతా కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ రోజు ఆ భయంతోనే అతను చెరువులోని కామసానివారి పల్లి చెరువులో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం, ఆ డెడ్ బాడీని మదనపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క మదనపల్లి వాసులంతా కలిసి తప్పట్లు పెంచి సంబరాలు చేసుకున్నారు. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.